నాకు తెలియక అడుగుతున్నా, అసలు రోడ్లన్నాక గుంతలు పడవా? వానొస్తే ఆ గుంతలలో నీళ్లు నిలబడయా? దశాబ్దాలకు దశాబ్దాలు గట్టిగా నిలబడేటందుకు అవేమన్నా రిజర్వాయర్లా, రైల్వే బ్రిడ్జ్లా? ఏడాది రెండేళ్లకు రిపేర్లు రావాలి, కొత్త రోడ్లు పోయాలి. లేకుంటే ఆర్ఎండ్బి శాఖలకు కేటాయించిన నిధులు ఎట్లా ఖర్చు అయితే చెప్పుర్రి? ఎందుకు గాయంత దానికే గగ్గోలు పెట్టి గాయ గాయ చేస్తుంటారమ్మా గీసొంటోళ్ళు కొంతమంది. రోడ్ల మీద గుంతలు పడి యాక్సిడెంట్లై దెబ్బలు తాకుతున్నాయి, పానాలు కూడా పోతున్నాయి. ఎంబటే రోడ్లు రిపేర్ చేపియ్యరు సార్లు అని వినతి పత్రాలు ఇచ్చి మాటలతో చెప్తే పనులు చేసే రోజులు ఎన్నడో పోయినాయి. రోడ్లు రిపేర్ చేయాలంటే సమస్య వాళ్ళ చెవికెక్కాలి, అట్లెక్కాలంటే గిసొంటి ఎరైటీ నిరసన చేయాలి అని మంచిగానే ఫిక్స్ అవుతున్నారు ఈ నడుమ కొంతమంది. ఇక చూడుండ్రోళ్ళ యూపీ కాన్పూర్ సిటీలో ఓ ఏరియాలో గుంతలు పడ్డ రోడ్డు ఇది. వాన కొడితే ఆ గుంతలల్లా నీళ్లు నిలబడితే అందులో సాపేసుకొని మంచిగా వన్నట్టు చేసి వీడియో తీసి పెట్టిండుకి అన్న. ఎంత దేశభక్తులమైనా గుంతల రోడ్ల మీద తిరిగి పానాలు పనంగా పెట్టుకోలేం కదా అని రోడ్డు రిపేర్ కోసం నిరసన చేస్తుండ అన్న. పాపం ఇదే గుంతలా వీళ్ళ చిన్న బిడ్డ జారి పడ్డదట. మొన్న మా బిడ్డ పడ్డది, నిన్న ఇంకోలు పడ్డరు, రేపు ఇంకెవరన్నా పడచ్చు. మరి ఇట్లా ఎంతమంది పడాలి, ఎంతమంది ప్రాణాలకు ముప్పు కావాలి అని నిరసన చేస్తుండట. మరి తట్టుదాకేదాకా సోయి రాదన్నట్టు అధికారులు వాళ్ళ ఇంటోల్లో ఇసొంటి గుంతల్లా జారి పడేదాకా రిపేర్లు చేపియరో ఏమో అని నిరసన ప్రోగ్రాం కు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళంతా అనుకోబట్టిండ్రట. కానీ ఏం రోడ్లో ఏమోనోళ్ళ ఒక్కపారి రోడ్డు పోతే మినిమం 5-6 ఏళ్ళు బందోబస్తుగా ఉండేటి ఇది వరకు. కానీ ఇప్పుడు రోడ్డు పోసిన 2 రోజులకే పెచ్చులూసి రావట్టే, 2 వానలకే పొక్కిలై గజం గజం గుంతలు పడబట్టే. గంత సక్కదనాలు రోడ్లేస్తున్నారు గుత్తేదారులు మరి.